బండి కొంచెం మెల్లగా. రాజాసాబ్ మారుతి ఎక్కడా తగ్గలేదు అయ్యా. టీజర్ మాత్రం చాలా క్లీన్గా ఉంది, క్లాసిక్గా ఉంది. మన మారుతి హర్రర్ కామెడీ స్టైల్ అయితే కనబడుతుంది, తన బ్రాండ్ కనబడుతుంది. స్కేల్ కూడా చాలా పెద్దది. కానీ టీజర్ టైం చూసి ఇదేంటా ట్రైలర్ రిలీజ్ చేస్తాను అనుకున్నాను, కానీ టీజరే. కానీ బాగుంది. టీజర్లో చాలా షార్ట్లు నాకు అయితే నచ్చాయి. మన వింటేజ్ ప్రభాస్ అయితే బ్యాక్ భయ్యా. ఆ లుక్ కానీ ఆ స్లాంగ్ కానీ అలా కనిపించి చాలా ఏళ్ళు అవుతుంది. నాకు తెలిసి అన్ని డైలాగ్స్ కూడా చెప్పి చాలా ఏళ్ళు అవుతుంది అనుకుంటా. దీంట్లో మన ఓల్డ్ ప్రభాస్ని అయితే చూడబోతున్నాం. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్. విఎక్స్ అంతా బాగున్నా 2-3 చోట్ల కొన్ని షాట్లు విఎఫ్ఎక్స్ షాట్లు తేలుతున్నాయి, పర్లేదు. అయినా సరే స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం మనం అవి ఏం పట్టించుకోం, జనాలు కూడా పట్టించుకోరు. స్టోరీ ఒకటి బాగుంటే మాత్రం. సంజయ్ దత్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. చాలా కాస్ట్యూమ్ కానీ ఆయన లుక్ కానీ ఆయన యొక్క ఇది కానీ చాలా బాగుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన ప్రభాస్ గ్రే హెయిర్ లుక్ కూడా పోస్టర్లో చూసారా, అది కూడా సినిమాలో ఎలా ఉంటుంది అనేది, ఎలా తీస్తారనేది. కొన్ని ఓల్డ్ రాజుల కాలం కథ కూడా దాని మధ్యలో చేర్చినట్టు అనిపిస్తుంది అక్కడక్కడ కాస్ట్యూమ్స్ గట్రా టీజర్లో కనిపించినప్పుడు. ఏమో మారుతి గారు ఎలా రాశారైతే కానీ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం నాకైతే టీజర్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ కొద్ది స్కేల్ ఎక్కువ అవడం వల్ల ఫోర్స్డ్ కామెడీ ఉండకుండా ఉంటే మాత్రం అది చాలా పెద్ద హిట్ అవుతుంది. నేనైతే వెయిటింగ్ వింటేజ్ ప్రభాస్ కోసం. ఐ థింక్ December 5న థియేటర్లు తగలడిపోతాయి చలి వేసినా సరే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మాట్లాడుకుందాం.